హాయ్ హలో అందరికీ నమస్తే. రేపల్లి గ్రామం అడవల్లి సత్యనారాయణపురం అనే విలేజ్లో నిన్న ఇది గత 2 రోజుల 3 రోజుల క్రితం మన గౌడ్ సోదరురాల్ని కళ్ళు గీసే కార్మిక కుటుంబాన్ని అడవల్లి ఎస్ఐ అంట, సత్యనారాయణపురం అడవల్ది ఎస్ఐ. మీరు గౌడేశానా, గౌడ్లు అంటే నేను ఎక్కడ వినలేదు అని చెప్పి అనేసి మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడి ఆ మహిళని అక్కడ ఉన్న 4 కళ్ళుకుండలో తన్నేసి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో కళ్ళమ్మే కాడ మహిళ మన గౌడ సోదరాలు ఆవుని కాడ కింద పడేసే ప్రయత్నం చేసి ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడి అసభ్యకరంగా. మరి వాళ్ళు గౌడు వృత్తి చెందిన వ్యక్తులు గౌడు కళ్ళు గీసుకుని వ్యాపారాలు చేసుకోకపోతే మరి దొంగతనాలు చేయాలా, మరి ఏం చేయాలో ఒకసారి ఎస్ఐ గారు మీరు ఆదేశాలు ఇస్తే పోనీ ఆ రకంగా చేస్తారు. గౌడస్ అంటే నేను ఎక్కడ వినలేదు అని అంటున్నారు. మీరు ఎట్లా వచ్చారు మరి? వేరే దగ్గర నుంచి ఈ దగ్గరికి బదిలీ ఎలా వచ్చారు? మరి ఏం చేయాలి? దొంగతనాలు చేయాలా, లేదంటే మటలు చేయాలా, రేపులు చేయాలా, మానభంగాలు చేయాలా, మరి దోపిడీతనం చేయాలా? ఏం చేయాలో మీరు చెబితే గౌడ సోదరులకి మరి అదే వృత్తికి కొనసాగిస్తూ ఉంటారు. అదే సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్లో మీ ఇంటి మహిళ కానీ, లేదంటే మీ కులం మహిళ కానీ, సపోజ్ అదే కులంలో మీరుండి మీ పొజిషన్లో వాళ్ళుంటే ఇదే రకంగా మాట్లాడేవాళ్ళ, ఇదే రకంగా చేసేవాళ్ళ? మీరు ఒకసారి మీ ఆత్మని మీరు పరిశీలించుకోండి. ఇవాళ ఏదో శబామని చెప్పేసామంటే అయిపోదు. నీ ఇంట్లో మహిళని కొట్టి, లేదంటే మీ ఇంట్లో మీరు ఆ పొజిషన్లో ఉండి మీ కళ్ళు కుండలు తన్నితే, మీ కళ్ళు బిందులు తన్నితే అదే శబామని చెప్తే సరిపోయిద్ది అనుకుంటున్నారా? ఇది ఒక్కసారి కాదు, ఇది 2వ సారి అంట మీరు ఇట్లా మన గౌడ సోదరుల మీద మీరు చేయటం. గంజాయి అమ్మే వాళ్ళని, రోడ్ల మీద వైన్ షాపులు, బార్ షాపులు పెట్టిన వాళ్ళు దమ్ముంటే వాళ్ళు ఆపండి. మీది వేసుకున్నది యూనిఫామేగా. యూనిఫామ్కి న్యాయం జరిగేలాగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయండి. యూనిఫామ్ వాళ్ళకి న్యాయం చేస్తే ఆ యూనిఫామ్ వేసుకున్న గుర్తింపన్న ఉంటుంది. ఒక ఎస్ఐ అంటే రోడ్డు మీద వస్తూ ఉంటే చెల్లిటి కొట్టాలి, కానీ చి అని చెప్పి ఉమ్మూయకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఎస్ఐ గారు. మీరు ఎన్నాళ్ళు అవుతుందో ఇక్కడికి వచ్చి, అన్నాళ్ళ నుంచి ఆ గౌడ సోదరులు వేధిస్తూనే ఉంటున్నారంట. మీరు ఈ ఏదింపు అనేది ఇవాళ శబాబని చెప్తే సరిపోయిందని అనుకుంటే, ఒకవేళ ఈ శబాబని చెప్పాం కదా, ఈ శబాబంతోనే సరిపోయిందని అనుకుంటే అది సాధ్యం కాదు. అది రాబోయే కాలంలో ముందు కాడ దీనిపైన చర్యలు గట్టిగా ఉంటాయి. మీరు గౌడ సోదరులు ఎవరో గౌడేస్ అంటే ఎవరో తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి గౌడేస్ కళ్ళు గీసుకోకపోతే ఏం గీసుకుంటారయ్యా ఎస్ఐ గారు? చెప్పాలి సమాధానం దీనికి. మీరు గౌడేస్ కళ్ళు గీసుకోకపోతే ఏం గీసుకుంటారు మరి? పోనీ మీరు ఏమన్నా జాబ్ ఏమన్నా చూపించండి, వాళ్ళకి జాబ్ ఏమన్నా ఒప్పించండి. పోరి మీ పేరు చెప్పుకున్న జాబ్ అన్నా చేసుకుంటారు కళ్ళు వృత్తి మానేసి. ముత్తాతల నాటి నుంచి కళ్ళు వృత్తి కొనసాగిస్తూ ఉంటే, గవర్నమెంటు దాని మీద సహకరిస్తూ ఉంటే, కల్తీ చేసే మందుకి పర్మిషన్ ఉంది, ఏ కల్తీ లేకుండా కళ్ళు అమ్ముకునేదానికి పర్మిషన్ లేదని చెబుతారు. మీరెవరండి? ఇట్లా ఏ రకంగా చెబుతున్నారు మీరు? పర్మిషన్ లేదు, మీరు ఎక్కడ అమ్ముతారో, ఇక్కడ ఎందుకు అమ్ముతారో, మీరు ఏమేమి అమ్ముతున్నారో, వాసన వస్తుంది దాన్ని చెబుతున్నాం అంటే మరి మందు తాగేదంటే వాసన రావట్లేదా? మరి బార్ షాపులు, వైన్ షాపులు, బెల్ట్ షాపులు మరి రోడ్ల మీదే పెట్టి అమ్ముతున్నారు. ట్రాఫిక్ జామ్, గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మరి దాని మీద ఏం చర్యలు తీసుకున్నావు నువ్వు? దాని మీద చర్యలు తీసుకోవు కదా. ఇకేంటంటే అది అధికారం బలం ఉందని చెప్పి దాని మీద చర్యలు తీసుకో. వీళ్ళేం పేద ప్రజలు కదా, గౌడ సంఘం
గౌడు బిడ్డలు పేద బిడ్డలు కాబట్టి వీళ్ళ మీద నువ్వు జులుమిమిరుతా ఉంటావా? నువ్వు యూనిఫామ్ వేసుకున్నది వీళ్ళ మీద జులుమిమిర్చమనేనా నీకు యూనిఫామ్ ప్రజలు ఇచ్చింది? ప్రజలు జీతాలు ఇచ్చింది ప్రజల మీద దాడి చేయమని చెప్పానా నీకు జీతాలు ఇచ్చేది ప్రజలు? ఏ జీతాలతో అయితే డబ్బులు తీసుకున్నావు ఆ జీతాలతోనే వాళ్ళ మీద దాడి చేస్తున్నావు నువ్వు. ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. ఈసారి ఏ గౌడు మిత్రుడి మీదకి కానీ ఏ గౌడు కుటుంబం మీదకి కానీ మీరు ఇదే రకంగా జులుం విమర్శతో ఉండే వాళ్ళు క్షమాపణ చెప్పా ఉంటే సరిపోదు. అదే నీ ఇంట్లో నీ కూతురునో మీ భార్యనో లేకుండా ఇంకొకరినో నీ కులాల్లో ఇంకొకరినో కొడితే నువ్వు ఇట్టాగే క్షమాపణ చెప్పి ఊరుకుంటావా? నా చేతిలో యూనిఫామ్ ఉంది కదా, నా ఒంటి మీద యూనిఫామ్ ఉంది, నా చేతిలో బలం ఉందని చెప్పి తీసుకెళ్ళి లోపల పడదేంగుతా వాళ్ళని. అదే రకంగా వీళ్ళు చేయలేరుగా మరి. అంటే వాళ్ళ చేతిలో బలం లేదు, వాళ్ళ చేతిలో అధికారం లేదు, వాళ్ళ చేతిలో ఏమీ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు, పేద ప్రజలు అని చెప్పి వాళ్ళ మీద జులుమిపుతా ఉంటున్నావు నువ్వు. యూనిఫామ్ వేసుకున్నావంటే యూనిఫామ్ గుర్తింపు అనేది ఉండాలి. ఒక 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 స్టేషన్కి ఎస్ఐ గారు అంటే ఎలా ఉండాలి? అందరికి న్యాయం చేసేలాగా ఉండాలి. అంతేగాని వత్తాదులకి కొమ్ము కాసేలాగా ఉండమాకండి. యూనిఫామ్కి గుర్తింపు అనేది ఉంచండి. ఆ యూనిఫామ్ గుర్తింపు అనేది ఉండకుండా యూనిఫామ్ కూడా గుర్తింపు లేకుండా పోయేటట్టుంది. కొంతమంది పోలీసులు ఇది చేసేది. అందరిని అని చెప్పి నేను అనట్లేదు. దయచేసి ఎవరో తప్పుగా అర్థం చేసుకోవద్దు. దీంట్లో కొంతమంది పోలీసులు మాత్రం ఇలా జులుమిముర్తా ఉన్నారు. ఇది రెండోసారో మూడోసారి అంటే వాళ్ళ మీదకి రావడం. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే కనుక కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. తస్మత్ జాగ్రత్త అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ సెలవు.